భయ్యా యాక్చువల్గా ఇవి వాషింగ్ మిషన్ అనేది కూడా చాలా వరకు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య కాలంలో అమీర్పేటలో కూడా జరిగింది. ఇప్పుడు చూస్తే యూసఫ్గూడలో జరిగింది. వాషింగ్ మిషన్ పేలుతున్నాయి. అంటే ఈ పేలే ప్రమాదానికి ఎందుకు గురవుతాయి అంటారు భయ్య? అసలు కారణాలు ఏంటంటారు? ఒకటి ఏంటంటే మేడం, దీంట్లో దీంట్లో 4 మోడల్స్ ఉంటాయి వాషింగ్ మిషన్ లో. ఫ్రంట్ లోడ్ ఒకటి ఉంటుంది, టాప్ లోడ్ ఒకటి ఉంటుంది, అలాంటి మళ్ళీ సెమీ ఆటోమేటిక్ అని ఒకటి ఇది ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి మామూలుగా ఒకటి సింగిల్ ఇది ఉంటుంది. అది ఆ 3లో ఎటువంటి ప్రమాదం ఉండదు. దీనికే ఎక్కువ ఛాన్సెస్ మనకి పేలే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫ్రంట్ లోడ్ దానికి. దీంట్లో ఏంటంటే మనకి మదర్ బోర్డ్ ఉంటుంది, ప్లస్ దీని లోపల వచ్చేసి మనకి దీంట్లో డ్రమ్ ఉంటుంది, ప్లస్ దీని పైన వచ్చేసి రాళ్ళు ఉంటాయి, దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మోటార్ ఉంటుంది. ఇవి ఏంటంటే రన్నింగ్ లో ఇది మొత్తం టోటల్ ప్యాక్ అయిపోతుంది. అది దీని లోపల ఏంటంటే మనకి ఈ డ్రమ్ ఫిట్టింగ్ కోసం వెనకాల బ్రాకెట్స్ ఉంటాయి. ఇది ఎక్కువ రోజులు యూజ్ చేసినప్పుడు ఏమైతుందంటే అది మొత్తం మీకు అంటే పౌడర్ అయిపోయి ఉంటుంది. అది అల్యూమినియం ఉంటుంది, పౌడర్ అయి ఉంటుంది. అది కొద్దిగా లైట్ గా సౌండ్ వస్తున్నా కానీ మీరు పట్టించుకోకుండా అట్లానే యూజ్ చేస్తుంటే అది ఇరిగిపోయినప్పుడు ఇది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి, లేదంటే లోపల రాపిడికి లోపల ఏంటంటే స్పార్క్ వచ్చేసి గాలి ఎట్టుపోకుండా పేలే ఛాన్సెస్ ఉంటాయి. పేలే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవి అవి ర్యాపిడ్కి గురై పేలే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు కదా భయ్య. లోడ్ ఎక్కువగా కూడా కొంతమంది తెలియక లోడ్ ఎక్కువ వేస్తూ ఉంటారు, దాంట్లో బట్టల లోడు. అంటే దీంట్లో రాళ్ళు ఉంటాయి అని అన్నారు కదా, అంటే వాషింగ్ మిషన్ లో రాళ్ళు దేనికి వెయిట్ ఆపడానికి దేనికి భయ్య? లేదా డ్రమ్ బ్యాలెన్సింగ్ కోసము దీని పైన ఇస్తారు రాళ్ళు. అది ఇలాంటి రాల్స్ ఉంటాయి, చాలా వెయిట్ ఉంటుంది. ఇది దీని కింద ఉంటది, సైడ్ ఉంటది. దీంట్లో అయితే చిన్నదే ఉన్నది. కొన్ని మోడల్స్ వచ్చి చాలా పెద్ద పెద్ద రాల్స్ ఉంటాయి. ఈ వాషింగ్ మిషన్ లో ఏంటంటే మేము ముఖ్యంగా బరువు ఏంటంటే ఈ రాళ్ళే ఉంటాయి. డ్రమ్ బ్యాలెన్సింగ్ కోసము స్పిన్ అయ్యేటప్పుడు ఫుల్ ఫాస్ట్ గా తిరుగుతుంటది. అది దాంట్లో ఏంటంటే మనకి బ్యాలెన్స్ కోసము ఇవి రాళ్ళు ఇస్తారు. ఇవి ఇదేంటంటే మనకి లోపల చెప్పినాక బ్రాకెట్ పౌడర్ అయిపోయి మీకు ఎక్కువ రోజులు యూజ్ చేసినప్పుడు సర్ఫ్ వాటర్ వల్ల దాని అల్యూమినియం ఉంటుంది కాబట్టి అది తొందర తినేస్తూ ఉంటుంది. అది కొద్ది సౌండ్ వచ్చేటప్పుడు చూసుకోకుండా అట్లానే యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ఇరిగిపోయి బ్యాలెన్స్ అవుట్ అయ్యి మీకు అప్ అండ్ డౌన్ తిరిగినప్పుడు పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి కూడా ఇప్పుడు మదర్ బోర్డు వల్ల, అంటే మదర్ బోర్డు ఏదైనా దాన్ని ఎక్కువసేపు స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే అలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? లేకపోతే ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వాషింగ్ మిషన్ కింద స్టాండ్ కూడా చాలా మంది పెట్టుకోవడం లేదు, అది వాటర్ లోనే నానుతూ ఉంది. దాని వల్ల ఏమన్నా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయంటారా? స్టాండ్ వల్ల ఏముంటదండి అది. కాకపోతే అంటే మదర్ బోర్డ్ లో వచ్చేసి మనకి కొన్ని సామాన్లు బూస్టర్స్, కెపాసిటర్స్ అవి ఉంటాయి. అవి మీకు హై వోల్టేజ్, లో వోల్టేజ్ వచ్చినప్పుడు అవి మీకు లో వోల్టేజ్ వలన పేలే ఛాన్సెస్ ఉంటాయి.